హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనోజ్ సిరి వ్లాగ్స్. పాల మీద మీగడతో వెన్న ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని అందులోనికి మీగడ వేయాలి. ఒకసారి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత వెన్న పూస వస్తుంది. తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. మిగిలిన మీగడను మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేద్దాం. కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పోసి వెన్నను బాగా నీట్గా కడగాలి. ఒక స్పూన్ తీసుకుంటేనే బాగా క్లీన్ అవుతుంది. చేతికైతే అంత జిడ్డుగా ఉంటుంది కాబట్టి గంటెతోనే బాగా కడుక్కోండి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఈ వెన్న పూస పెడదాం ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించుకుందాము. స్టవ్ దగ్గరే ఉండి చేసుకోవాలి, లేకపోతే కనుక పొంగిపోతుంది. కాబట్టి అలా గరిటెతో కలుపుతూ ఉండాలి. అట్లా పొంగులు వస్తుంటాయి. మూత అనేది వేయద్దు, కలుపుతూనే ఉండాలి. చూసారా, దగ్గర పడింది. అంతా అంటుకుపోతుంది. అంటుకుపోకుండా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేసేంత వరకు కలపాలి. వచ్చేసింది. అంతే ఫ్రెండ్స్, కమ్మటి నెయ్యి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా కమ్మటి నెయ్యి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.